పనివాడు జీతాన్ని పొందుకోవడానికి అర్హుడు, ఆ జీతం కోసం నీ చుట్టూ తిరగడం ఏమాత్రం మంచిది కానే కాదు. సహాయము చేయుట నీకు చేతనైనప్పుడు సహాయము పొందదగిన వాడిని నువ్వు సహాయం చేయకుండా గెంటే మాకు. రెండు విషయాలు. ఒకటి, యాకోబుకు కూర్చొని మెయ్యటం తెలియదు, లాబానుకు ఖాళీగా పని చేయించుకోవడం కూడా, ఉచితంగా పని చేయించుకోవడం కూడా తెలియదు. యాకోబు మావయ్యకు సహాయకారిగా ఉన్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు. అది చూసినటువంటి లాబాను అంటున్నాడు, అయ్యా ఎంత కష్టపడి పనిచేస్తున్నావు, ఫ్రీగా చేయటం ఏమిటి, నీకు ఎంత జీతం కావాలో చెప్పు. సహోదరులు వింటున్నారా? ఎప్పుడైనా అడిగారా మీకు ఎంత జీతం కావాలో చెప్పు అని చెప్పి అడిగారా? నేను చదువుకున్న తర్వాత, చదువు అయిపోయిన తర్వాత కెనడా దేశానికి వెళ్ళే ఉద్యోగం వచ్చినా సరే వెళ్ళకుండా నేను ఇక్కడే హైదరాబాద్లోనే ఉద్యోగం చేసుకుంటూ ఉంటే నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా కళ్ళ ముందే ఎగిరిపోయేవాళ్ళు. సింగపూర్ వెళ్ళిపోయేవాళ్ళు, జర్మనీ వెళ్ళిపోయేవాళ్ళు, కెనడా వెళ్ళిపోయేవాళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయేవాళ్ళు. నేను మాత్రం మిగిలిపోతూ ఉండేవాడిని. అది చూసిన నాతో పాటు పనిచేసే వాళ్ళందరూ, ఉద్యోగం చేసే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, సతీష్ కుమారు వీళ్ళు ఒకే కాలేజీలో చదువుకున్నారు, మిగతా వాళ్ళు ఏమో ఇతర దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. సతీష్ కుమార్ ఏమో మరి చేతగాకో, ఇంటర్వ్యూలో విజయం సాధించలేకో, లేక దమ్ము లేకో ఇంటర్వ్యూకి వెళ్ళటం లేదు, కాబట్టి ఇక్కడే మిగిలిపోయారని చెప్పేసి ఒక అనుమానంతో చూస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు నేను కూడా కావాలని చెప్పి సింగపూర్ జాబ్స్ న్యూస్ పేపర్లో యాడ్ వచ్చింది, సింగపూర్లో వేకెన్సీస్ అని చెప్పేసి. నేను, నాతో పాటు ఉన్న కొంతమంది ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు, ఆ ప్రశ్నలన్నిటికీ ఖచ్చితంగా జవాబు చెప్పా. టక 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 జవాబులు చెప్పేశా. వాళ్ళు అడిగారు నీకు ఎంత జీతం కావాలి అని చెప్పేసి. నేను అన్నాను, నేను ఎక్స్పెక్ట్ చేసే జీతం ఇచ్చే శక్తి, కెపాసిటీ బహుశా మీ కంపెనీకి ఉండకపోవచ్చులేండి, నమస్కారం అని చెప్పి వచ్చేసా బయటికి. వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఏమిటట, నాకు కావలసిన జీతం ఇచ్చేటటువంటి కెపాసిటీ మీ కంపెనీకి ఉండకపోవచ్చు, కాబట్టి నా జీతం మీకు చెప్పలేనులేండి అన్నాను. వాళ్ళ కోపం వచ్చింది. ఇంటర్వ్యూ బాగా చేశా, అద్భుతంగా చేశా. వెళ్ళిన కారణం ఏమిటి? ఉద్యోగం చేయడానికి కాదు, ఈ గోల భరించలేక. ఏ గోల భరించలేక, చేతగాడేమో, దమ్ము లేదేమో, అందుకే ఇంటర్వ్యూస్కి వెళ్ళటలేదేమో. ఆ తర్వాత నా క్లాస్మేట్లు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రశ్నించట్లా, ఎవడండి ఆ సతీష్ కుమారు, ఏంటా పొగరాయనికి, మమ్మల్ని సవాల్ చేశాడు. ఏం సవాల్ చేశాడు? ఆయనకు కావాల్సిన జీతం మేము ఇవ్వలేమంట, మా కంపెనీకి ఆ దమ్ము లేదంట. ఏమిటది? అతను అంతేలేండి, మీరు నమ్మండి. దాని మీద నేను ఫోన్ నెంబర్ వేసా. ఎన్నిసార్లు ఫోన్ చేశారో, మాకు దమ్ముందే, ఎంత జీతం కావాలో చెప్పు, అంత జీతం నీకు ఇస్తా, రా వచ్చి మా కంపెనీలో పనిచేయి, సింగపూర్లో వచ్చి పనిచేయి. ఆశ్చర్యం వేసింది. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? మీరు ధనాన్ని వెతికారనుకోండి, అది పారిపోద్ది. మీరు ధనాన్ని వెతకకుండా కష్టపడి పనిచేశారనుకోండి, ఆ ధనం కూడా పడి వస్తుంది. మీకేమైనా అర్థమైందా? సో నా జీవితంలో నేను చూసా, వెళ్ళింది ఒకే ఒక ఇంటర్వ్యూ. ఆ ఒక్క ఇంటర్వ్యూలో వాళ్ళు కూడా పడ్డారు. నీకు ఎంత జీతం కావాలో చెప్పు, మేము ఇస్తాం, నువ్వు మాత్రం వచ్చి మా కంపెనీలో పనిచేయి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే దేవుడు మనకు నాణ్యతనిస్తాడు, నైపుణ్యతను కూడా ఇస్తాడు. క్రైస్తవులమైన మనం ఎక్కడ పనిచేస్తున్నా నాణ్యత కావాలి, నైపుణ్యత కావాలి, నమ్మకత్వం కావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. యాకోబు యొక్క పనితనాన్ని చూసి యాకోబుని అడుగుతున్నాడు, నీకు ఎంత జీతం కావాలో చెప్పు, ఇస్తా. సహోదరులో, మీరు పనిచేస్తున్న చోట మీ పైన ఉన్నటువంటి అధికారులు ఆ మాట చెప్పగలగాలి. ఇదిగో, నువ్వు ఇక్కడి నుంచి మానేస్తావేమో, వేరే ఉద్యోగం ప్రయత్నం చేస్తావేమో, ఎక్కడికైనా వెళ్ళిపోతావేమో, ఆ ప్రయత్నం చేయొద్దు, నీకు ఎంత జీతం కావాలో చెప్పు, నేను ఇస్తా. ఆ విధంగా పనిచేయండి. యాకోబుని చూసి మామయ్య అంటున్నాడు, నీకు ఎంత జీతం కావాలో చెప్పు, ఇస్తా. ఎందుకని? పనోడండి. చెప్పండి, ఏంటో పనోడో. మళ్ళా చెప్తున్నా, పనికొచ్చేవాడో,
పని చేస్తాడో, పని చేసేవాడో పనికొస్తాడు. సో నువ్వు పని చేసేవాడివైతే పనికొస్తావు, పనికొచ్చేవాడివైతే పని చేస్తావు. అడుగుతున్నా, పనికొచ్చేవాడివైనా అయితే పైకి వస్తావు. జ్ఞాపకం పెట్టుకో. మొదటిగా యాకోబు పనోడో, పని చేసేవాడు. అది ఎవరు చూశారు? మామయ్య చూశాడు. ఏమంటున్నాడు? నీకు ఎంత జీతం కావాలో చెప్పు, ఇస్తాను. నమ్మకం కుదిరింది. పనోడు నమ్మకం కుదిరింది. పనోడు నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు యాకోబు అంటున్నాడు, మామయ్య నీకు విషయం చెప్పాలి. నాయనా, మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా. పనోడో, పని చేసేవాడో ఇప్పుడు అంటున్నాడు, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా. దానికి ఏమిటి రుజువు? మామయ్య 7 సంవత్సరాలు మీకు అర్థమైందిగా నేను పనోడినని, బాగా పని చేస్తావు. అయితే వినండి, నీ కూతుర్ని నేను ప్రేమిస్తున్నానని పని చేసి నిరూపిస్తా. 7 సంవత్సరాలు పనిచేస్తా. 7 సంవత్సరాలు పనిచేసి నీ కూతుర్ని పోషించగలను అనే నమ్మకాన్ని కలిగించి అప్పుడు నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. అది విన్నటువంటి మామయ్య ఆశ్చర్యపడ్డాడండి. 7 సంవత్సరాలు పని చేసిన తరువాతే నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. ఎంత అద్భుతమైన పాఠాన్ని యాకోబు నేర్పిస్తున్నాడో తెలుసా? నేను నీ కూతుర్ని ప్రేమిస్తున్నా, దానికి రుజువేమిటే? కష్టపడి పనిచేస్తా. 1 వారం కాదు, 1 నెల కాదు, 1 సంవత్సరం కాదు, 7 సంవత్సరాలు. పరీక్షించుకో. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో నాయన ఓ విలువైన సందేశం విన్నాం. సోమరులను, సోమరిపోతులను నువ్వు ఎన్నటికీ దీవించమని, ఇల్లాలి సోమరితనం, భర్త సోమరితనం కుటుంబానికి నష్టమని, శాపమని, దరిద్రమని ప్రతి ఒక్కరూ గ్రహించి ఇక నుంచి అయినా అయ్యా కష్టపడి ఇల్లు నిర్మించుకునే శక్తి, కష్టపడి కుటుంబాన్ని పోషించుకునే శక్తి, కష్టపడి నిన్ను సేవించే కృప అనుగ్రహించండి అయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.